డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసీఎంటీ స్పెషల్ రౌండ్కి సంబంధించిన వేకెంట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 13వ తారీఖు కాబట్టి 13వ తారీఖు అనుకున్న విధంగానే టెంటేటివ్ సీట్ వేకెన్సీ ఫర్ స్పెషల్ రౌండ్స్ మరి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్టులో మరి ఎన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి, మరి ఏ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉంటాయి, మరి ఏ కేటగిరీ ఏ బ్రాంచ్కి ఖాళీగా ఉంటాయి కూడా చూద్దాం. ఎవరైనా ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సీసీఎంటీ స్పెషల్ రౌండ్లో పాల్గొనండి. ఆల్రెడీ రెగ్యులర్ రౌండ్లో పాల్గొన్న ఇప్పుడు రెగ్యులర్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉన్నాయి కదా. ఈ 3 రౌండ్ల్లో పాల్గొనపోయినా డైరెక్ట్గా కూడా మీరు స్పెషల్ రౌండ్లో పాల్గొనవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మనకి స్పెషల్ రౌండ్ ఎప్పటి నుంచి జరుగుతుంది? రెగ్యులర్ రౌండ్స్ ఫేజ్ 1కి సంబంధించిన రెగ్యులర్ రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు టెంటేటివ్ స్పెషల్ రౌండ్ ఈ రోజు అయితే మనకి 13వ తారీఖు వేకెంట్ లిస్ట్ ఇచ్చేశారు. స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ స్పెషల్ రౌండ్ వచ్చేసి మీకు 14వ తారీఖు అమ్మ లాస్ట్ డేటు. మనకి రేపటి నుంచే స్పెషల్ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రేపటి నుంచి మనకి 18వ తారీఖు 4 రోజులు ఇచ్చాడు, 4 days టైం ఇచ్చాడు. ఈ 4 daysలో మనకి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయని జల్లెడి పట్టాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీస్కి వెళ్ళిపోయారు. ఐఐటీస్ మనకి కోప్లో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? కోప్ 2020లో 10 రౌండ్లు అయిపోయినాయి. 10 రౌండ్లు సాటర్డేకి సంబంధించిన మొత్తం డేటా అయితే వచ్చేసింది. స్టూడెంట్స్ అందరూ కూడా బాంబే కానీ, ఐఐసి బెంగళూరు, తిరుపతి ఐఐటి, రకరకాల ఐఐటీస్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది కూడా మరి సీసీఎంటీలో టాప్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. వరంగల్ కానీ, తిరుచి కానీ, సూరత్కల్ అన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. ఇక మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మరి స్కోప్లో మరి స్పెషల్ రౌండ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ టాప్ ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళు తప్పితే. సపోజ్ ఒక స్టూడెంట్కి మన మెంటర్షిప్ ఐఐఎస్టీలో డిఎస్పి వచ్చింది. ఈ స్టూడెంట్ వెళ్ళేసి ఐఐఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో ఇది విఎల్ఎస్ఐ జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి అవకాశాలు, దీనికి మైగ్రేట్ అవ్వచ్చు. స్పెషల్ రౌండ్లో ఇలాంటి అవకాశాలు ఉంటాయి. అంతేగాని దీనికంటే తక్కువ దానికి ఎప్పుడు వెళ్ళకూడదు. మీకు ఎన్ఐటి వరంగల్లో ఒక బ్రాంచ్ వచ్చింది. వరంగల్లో 1 బ్రాంచ్ వచ్చింది. వరంగల్లో మంచి ఒక బ్రాంచ్ వచ్చింది. ఆ బ్రాంచ్ కంటే అప్గ్రేడ్ అవ్వాలి కానీ డౌన్ గ్రేడ్ మనం ఎప్పుడు అవ్వకూడదు. ఏదైనా తప్పు మీరు సీసీఎంటీలో లాగా రెగ్యులర్ రౌండ్స్లో లాగా ఏది పడితే అది పెట్టుకోకూడదు. ఎక్కడ ఆచితూచి వ్యవహరించాలి. జాగ్రత్తగా కేర్ఫుల్గా మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేకెంట్ లిస్ట్ చూద్దాం ఒకసారి. వేకెంట్ లిస్ట్ మనం చూసే ముందు ఇక్కడ 18వ తారీఖు వస్తుంది. మనకి రౌండ్ 1 వచ్చేసి 21వ తారీఖు, 22వ తారీఖు అలాట్మెంట్ వచ్చేస్తుందమ్మా. 27వ తారీఖు రౌండ్ 2 స్పెషల్ రౌండ్ 2 సంబంధించిన అలాట్మెంట్ వచ్చేస్తుంది. దీనికి తర్వాత నేషనల్ స్పెషల్ రౌండ్ ఉంటుంది. అప్పుడు అయిన తర్వాత మీరు డైరెక్ట్గా కూడా స్టూడెంట్స్ ఆగస్టు 11వ తారీఖున ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు. ఇంకా ఎవరైనా ఆల్రెడీ 99% మన మెంటర్షిప్ తీసుకున్నారు. మెంటర్షిప్ ఇంకా ఎవరైనా మరి గేట్ గైడెన్స్ స్పెషల్ రౌండ్లో కానీ మనకి 2 ఉన్నాయి కదా, స్పెషల్ రౌండ్ ఉండి నేషనల్ స్పెషల్ రౌండ్. ఈ 2 రౌండ్ల్లో మరి గేట్ వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది. దీనికి సంబంధించిన ఫీజు ఎంత ఉంటుంది. ఇది ఎవరైనా మన క్యూఆర్ కోడ్ మరి ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళకి మళ్ళీ స్పెషల్ రౌండ్లో పాల్గొనండి, ఫ్రీగా ఇస్తాను. దానిలో ఎటువంటి సందేహం లేదు. కొత్తగా ఎవరైనా ఉంటే మనం సంప్రదించం. ఆల్రెడీ పాత వాళ్ళు ఉంటే మనకు మెసేజ్ పెట్టండి. మీకు ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ రౌండ్కి సంబంధించిన డేటా అయితే ఇవ్వబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చిన సీటు కంటే తక్కువ సీటు మాత్రం పెట్టుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మనము తక్కువ దానికి వెళ్ళకూడదు. మనకు వచ్చిన దానికంటే సపోజ్ ఒక స్టూడెంట్కి ఎన్ఐటి క్యాలికట్లో ఒక సీట్ వచ్చింది, దానికంటే ఎన్ఐటి వరంగల్కి వెళ్ళండి. అంతేగాని ఎన్ఐటి నాగపూరు, ఎన్ఐటి జలంధర్, ఎన్ఐటి కురుక్షేత్రకు వెళ్ళొద్దు. దయచేసి మిస్టేక్స్ చేయవద్దు. దానికి మనకు మెంటర్షిప్ తీసుకొని ఎవరైనా మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ మనల్ని సంప్రదించండి. సార్ ఇలా ఉండయి, మీరు 4-5 ఆప్షన్స్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దాం. గుర్తుపెట్టుకో, 4-5 మ్యాక్సిమం 4-5 10 దాకా. మీకు సపోజు నాకు కర్నూలు వచ్చింది, కర్నూలులో సీట్ వచ్చింది అంటే కర్నూలు కంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మనం ఎప్పుడు. IIIT కర్నూలులో నాకు సీట్ వచ్చింది, IIIT అలహాబాద్ పెట్టుకో, IIIT గ్వాలియర్ పెట్టుకో. అంతేగాని IIIT లక్నో పెట్టుకోవద్దు. అంతేగాని IIIT ఎన్ఐటి
ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మాత్రం పెట్టుకోమాకండి, ఇటువంటి పరిస్థితులు అక్కడ మరి ప్లేస్మెంట్స్ లేవు. చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు కర్నూలే బెస్ట్. నాకు తెలిసి కర్నూలు కంటే తక్కువ ఏది పెట్టుకోవద్దు. ఇది మన వాట్సాప్ నంబరు. ఎటువంటి పరిస్థితులు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడానికి వీలు లేదు. స్టూడెంట్స్ అనేవాళ్ళు మిస్టేక్ చేసామా తస్మాత్తం జాగ్రత్త. మరి స్టూడెంట్స్ మీకోసం ఆల్రెడీ వేకెంట్ లిస్ట్ వచ్చేసింది. వేకెంట్ లిస్ట్ నేను మరి దాన్ని ప్రాసెసింగ్ చేసి ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కావాలంటే మీరు మరి మీ డేటా అయితే మీకు ఇవ్వబడుతుంది. మీరు ఏ డేటా ఉంటాయో దానికి సంబంధించిన డేటా ప్రకారం మీకు ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. కేటగిరీ వైజ్గా మీ యొక్క సపోజ్ బ్రాంచ్ వైజ్ కూడా మనకి మొత్తం సీట్లు 7,236 సీట్లు భారీగా సీట్స్ అయితే ఉన్నాయి. నో ప్రాబ్లం. ప్రతి ఒక్క గేట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇఫ్ యు ఆర్ గేట్ క్వాలిఫైడ్ మీకు ఏదో ఒక దాంట్లో సెంట్రల్ యూనివర్సిటీ కానీ, IIITలో కానీ, NITలో కానీ, IIST ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో కానీ ఈజీగా సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి మనకి 7,236 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వరంగల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి మరిగా చూద్దాం. జస్ట్ మనం వరంగల్ ఇది ఇచ్చేసాం. వరంగల్లో ఎన్ని ఉన్నాయి? 231 సీట్లు ఉన్నాయి. గుర్తుపెట్టుకుని ఈసీఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను. కానీ ఈసీఈ కోర్ బ్రాంచెస్ వాళ్ళకి మంచి అవకాశం. కంప్యూటర్ సైన్స్ చాలా కష్టం, కానీ మెటీరియల్ సైన్స్ ఉన్నాయి. బ్రాంచ్ వైజ్ కదా, క్వాంటమ్ టెక్నాలజీ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఆటోమొబైల్స్ ఉన్నాయి. ఇలా బ్రాంచ్ వైజ్గా కూడా స్టూడెంట్స్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఉంది. తర్వాత ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మంచి మంచి ఉంది. ట్రాన్స్పోర్టేషను, VLSI. ఎవరైనా వరంగల్లో VLSI చేయాలంటే హ్యాపీగా మీరు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ VLSI ఎన్ని ఉన్నాయి? ఓబీసీకి 3 ఉన్నాయి, ఓపెన్కి 3 ఉన్నాయి, ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి ఉన్నాయి. ఎస్సీకి అయితే అసలు లేవమ్మా స్టూడెంట్స్. 231 సీట్లు అయితే స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి కంప్యూటర్ సిఎస్సి ఉందమ్మా. సిఎస్సి ఎస్సీకి ఉన్నాయి ఒకటి, తర్వాత ఎస్సీకి ఉన్నాయి, మరి ఎస్టీకి ఒకటి ఉంది కంప్యూటర్ సైన్స్. ఇట్లా వరంగల్లో ఇలా ఉంటాయి. మరి టాప్ ఇన్స్టిట్యూట్ అయిన బట్టి తిరుచిలో చూడండి 10 సీట్లే ఉన్నాయి. ఇక్కడ 10 సీట్లు. ఎలాంటి వాటికి ట్రై చేయండి. ఇప్పుడు వరంగల్లో వచ్చినప్పుడు తిరుచిలో ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. సివిల్ ఉంది, సివిల్ బ్రహ్మాండమైన బ్రాంచ్. సివిల్ వాళ్ళకి ఎక్కువ అవకాశం. ఓన్లీ సివిలే ఇక్కడ. వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 10 సీట్లు అయితే ఇక్కడ. మరి తిరుచిలో 10 ఉంటే మనకి సూరత్కల్లో ఎన్ని ఉండే? 25 సీట్లు ఉన్నాయమ్మా. 25 సీట్లు ఉండే. కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్ మంచి కత్తిలాంటి బ్రాంచ్. కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఎస్సీ స్టూడెంట్స్కి, మరి ఓబీటీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా కమ్యూనికేషన్ స్టూడెంట్స్ ఉంటే ఇది హాట్ కేక్ అమ్మ. నవడేస్ డేటా సెంటర్స్ అన్నీ పనిచేస్తున్నాయి అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆల్మోస్ట్ ఆల్ డేటా సెంటర్స్ నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ పనిచేస్తుందంటే దీని మీద ఇది మంచి, దీనికి మంచి ఇది ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి జాబ్ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది, జారొచ్చు. వాటర్ రిసోర్సెస్, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి వాళ్ళకి ఒకటి ఉంది, 3 ఉన్నాయి. 1, 2, 3 ఇలా అన్ని బ్రాంచ్ల వైజ్గా ఉండి మీకు బ్రాంచ్ వైజ్గా కూడా నేను ఇస్తాను డేటా. స్టూడెంట్స్ అయితే మరి ఐఐఎస్టీలో అయితే మాస్టర్ ఇన్ ఆస్ట్రానమీలో మాత్రం ఉన్నాయమ్మా. బ్యాడ్ లక్. ఎవరైనా ఒక స్టూడెంట్ మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ పట్టుకుంటా డిఎస్పి వచ్చింది పాపం. ఆ అబ్బాయి డిఎస్పి నుంచి దేనికి జాయిన్ అవుదాం అన్నాడు. డిఎస్పి నుంచి VLSI జాయిన్ అవుదాం అనుకున్నాడు. అతనికి బ్యాడ్ లక్. చూడండి ఇక్కడ ఏం మనము పొజిషన్ ఉంటేనే అప్లై చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఏది పడితే అది అప్లై చేయటానికి లేదు, అది గుర్తుపెట్టుకోండి. తిరువనంతపురంలో మరి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆస్ట్రానమీ అండ్ ఇది ఉంది, డిఎస్పి అండ్ VLSI ఎక్కడ ఉంది? వరంగల్లో ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వరంగల్లో VLSI ఉంది, బ్రాంచెస్ ఉంది, ట్రై చేయొచ్చు. ఎస్సీకి లేఅవుట్ కూడా మిగతా కేటగిరీస్కి అయితే ఉన్నాయి, నో ప్రాబ్లం. కర్నూలులో 64 సీట్లు ఉన్నాయమ్మా. కర్నూలు 64 ఉండి, వరంగల్లో 230 దాకా ఉండి. ఎంటెక్ ఇన్ VLSI మైక్రోఎలక్ట్రానిక్స్ కర్నూలులో ఉంది. డ్రోన్స్ అండ్ IoT ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. అంటే మీకు మీ ర్యాంకుకు సంబంధించిన సపోజు నేను నా సలహా ప్రకారం మీకు ఆల్రెడీ మీకు NIT ఏపీలో సీట్ వచ్చింది అనుకోండి. NIT ఏపీ బదులు కర్నూలు IIIT కర్నూలు 100% బెటర్. ఇక్కడ మంచి వాతావరణం ఉండి, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, నో ప్రాబ్లం. క్యాలికట్ లక్కీ అమ్మ. క్యాలికట్లో 247 సీట్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా. ఎవరైనా NIT క్యాలికట్ని ప్రిఫర్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు క్యాలికట్లో దీనిలో హై వోల్టేజ్కి సంబంధించి అంటే ఎలక్ట్రికల్, ఓన్లీ ఎలక్ట్రికల్, డిజిటల్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సస్టైనబుల్ ఎనర్జీ 247 సీట్లు ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగు,
క్యాలికట్ కూడా మంచి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మనకి ఆల్రెడీ మెషిన్ డిజైన్, మైక్రో ఎలక్ట్రానిక్, విఎల్ఎస్ఐ ఉంది క్యాలికట్లో. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. థర్మల్ ఇంజనీరింగ్ ఉంది, మొత్తము మంచి బ్రాంచెస్ అయితే ఇక్కడ ఉంది. మరి ఎన్ఐటి కురుక్షేత్రాలో 122 ఉన్నాయి సీట్లు. ఇక్కడ గుర్తుపెట్టుకుని మీకు ప్రతిదీ మరి ఇలాంటి డేటా మరి డిస్ప్లే చేస్తున్నాం కదా, ఈ డేటా మీకు అక్కడ ఆన్లైన్లో దొరకదు, అది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్, మెషిన్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మరి ఎన్విరాన్మెంటల్, జియో టెక్నికల్, రెన్యూబుల్ ఎనర్జీ, స్ట్రక్చర్స్, ట్రాన్స్పోర్ట్, విఎల్ఎస్ఐ కూడా మంచిదమ్మ ఇక్కడ కోర్సు, మంచి కోర్సు ఉంది ఇక్కడ. విఎల్ఎస్ఐ ఎస్సీ 2 ఉన్నాయి, మరి ఎస్టీకి 3 ఉన్నాయి. విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, మంచి కోర్స్ ఇది కూడా. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మంచి కోర్స్ ఇది కూడా నంబర్ 1. ఇది ఎన్ఐటి రూర్కెలా కూడా వరంగల్తో సమానం. దీనిలో 311 ఉన్నాయి, భారీగా ఉన్నాయి. ఎన్ఐటి క్యాలికట్ ఉంది, ఎన్ఐటి వరంగల్, కురుక్షేత్ర, మరి ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఆర్ఎఫ్ మైక్రో అండి, ఈసీఈ బ్రాంచ్, వీళ్ళందరూ ఈసీఈ చేయొచ్చు, మీరు అందరికీ వెల్ నోన్ అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ క్రియోజెనిక్ ఇంజిన్స్, క్రియోజెనిక్ అంటే ఈ మెకానికల్ స్టూడెంట్స్, ఎంఈ స్టూడెంట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి, మిషన్ మెకానికల్ సిస్టమ్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ ఇంజనీరింగ్, సెమీ కండక్టర్ డివైజెస్, ఈసీఈ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉంటాయి ఇక్కడ కూడా. ఈసీఈకి అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మరి బయోటెక్, కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషను వీళ్ళందరూ అప్లై చేయొచ్చు. కెమికల్ పేపర్ వాళ్ళు కెమికల్ అప్లై చేయొచ్చు. కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్ ఉందమ్మా, ఇది క్యాలికట్లో కూడా ఇదే సబ్జెక్ట్ ఉంది. క్యాలికట్లో కాదు, సూరత్కల్లో ఉంది. ఇక్కడ కూడా కమ్యూనికేషన్ అండ్ డేటాకామ్ ప్రోటోకాల్స్ మీద మంచి సబ్జెక్ట్ ఇది కూడా. కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్, ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఈ విధంగా. మరి రూర్కెలాలో కూడా మనకి ఆల్మోస్ట్ 311 సీట్ల దాకా ఉన్నాయి. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 17 సీట్లు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఓబీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ 1, ఓపెన్లో 3 ఉన్నాయి. బయో ఇన్ఫర్మాటిక్స్, ఇవి బయోటెక్ కోర్స్. సిఎస్సి వాళ్ళు కూడా ఎస్సీ 1 ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ 4. ఎందుకంటే మనం అన్నీ చూస్తున్నాం కానీ మన పక్కన ఉండదు చూస్తున్నా. మన పక్కన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మంచి బ్రాంచ్, ఇది కూడా 17 సీట్లు అయితే ఉన్నాయి. సిఎస్సి, ఎస్సీ 1, ఓపెన్లో 4 ఉన్నాయి సిఎస్సికి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్లో 3 ఉన్నాయి. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ గ్యారంటీగా ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఐఐటీస్లోకి వెళ్ళిపోయారు కదా, గ్యారంటీగా వచ్చే అవకాశం. ఇక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఇక్కడ మెయిన్ 7 సీట్లే ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్టీకి 1, ఎస్సీకి నో స్పేస్ ఫర్ ఎస్సీ అనమాట. ఓబీసీ ఎన్సీఎల్ 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, ఓపెన్ 1 ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఢిల్లీలో కూడా ట్రై చేయొచ్చు, మంచి ఇన్స్టిట్యూట్ ఇది కూడా. ఇకపోతే లక్నోలో నంబర్ 1 IIIT ఇది. లక్నోలో కూడా నంబర్ 1 IIIT. ఓన్లీ సిఎస్సి, ఈసీఈ మాత్రం ఉంటాయి. ఇక్కడ ఎస్సీ 3 ఉండి, ఎస్టీ 1 ఉండి. చూసుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఎస్టీ 1. ఇక ఈసీఈలో అసలు ఎస్సీ లేదు ఇక్కడ, నో ఎస్సీ, నో స్పేస్ ఫర్ ఎస్సీ. మిగతా వాళ్ళు ఓబీసీ 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, 1 ఉంది. ఇట్లా బ్రాంచ్ వైజ్ ఉంది. మరి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్, ఎస్సీకి 3 సీట్లు ఉన్నాయి సిఎస్సిలో, ఎస్టీకి 1 ఉంది, ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. ఇట్లా మంచిగా ఉంటాయి. అవకాశాన్ని కోల్పోతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే మంచి. మరి గ్వాలియర్, IIIT గ్వాలియర్కి సంబంధించి 23 సీట్లు ఉన్నాయమ్మ. ఇక్కడ 23 సీట్లు ఉన్నాయి. టోటల్ సీట్లు IIIT గ్వాలియర్లో 23 ఉంటాయి. ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ అంటే విఎల్ఎస్ఐ, నథింగ్ బట్ విఎల్ఎస్ఐ, సేమ్ విఎల్ఎస్ఐలో. దీనిలో ఈసీఈ స్టూడెంట్స్ పాల్గొనవచ్చు, ఇన్స్ట్రుమెంటేషను, IEEE 3 రకాల స్టూడెంట్స్ ఇక్కడ పాల్గొనే అవకాశం అయితే ఉంది. మరి ఆటోమేషన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మంచి కోర్సులు ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. వైర్లెస్ నెట్వర్క్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి, మంచి టాప్ IIIT. లక్నో కానీ అలహాబాద్, ఇంకా IIIT అలహాబాద్లో 60 సీట్లు ఉన్నాయి. మంచిగా బాగానే కౌంట్ ఉంది. ఎంటెక్ ఇన్ బయోమెడికల్, ఇక్కడ బిఎంఈ స్టూడెంట్స్ మాత్రం అలో చేయొచ్చు. ఓన్లీ బయోటెక్ స్టూడెంట్స్, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, బయోమెడికల్ ఇంజనీరింగ్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
ఇంటర్ డిసిప్లిన్. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఇక్కడ విఎల్ఎస్ఐ ఉందమ్మ. లక్కీగా ఎవరైనా నాకు విఎల్ఎస్ఐ కావాలనేసి విఎల్ఎస్ఐ నేను ఫిల్టర్ చేయడం ఇది జరుగుతుంది. నాకు ఓన్లీ విఎల్ఎస్ఐ ఇవ్వండి సార్ అంటే నేను డెఫినెట్గా ట్రై చేద్దాం మనము. మరి అది ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం. అదేవిధంగా ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆటోమేషన్ సిఎస్సి వాళ్ళ బ్రాంచ్లు కూడా దాదాపు 60 సీట్ల దాకా ఇక్కడ ఉండటం జరిగింది. మన కాంచీపురం, మన దగ్గరలో ఉన్న కాంచీపురం, కర్నూలు తర్వాత ఇది కాంచీపురం కూడా 109 సీట్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. అలహాబాద్ కానీ వేకెంట్ సీటు అలహాబాదు ఇవన్నీ కూడా అలహాబాద్ 49 సీట్లు ఉన్నాయమ్మ కాంచీపురంలో. ఫిల్టర్ చేయటం రాంగ్ అయింది. మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని మెకానికల్ ఉన్నాయి. ఈసీఈ వాళ్ళకి కూడా ఉంది ఇక్కడ. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగు అని దీన్ని ఇప్పుడు ఏంటంటే మనం బెటర్ ఎవరు పెట్టుకున్నా కానీ సపోజ్ ఒక 4-5 ఆప్షన్స్ అంతే, అంతకుమించి ఎక్కువ పెట్టుకోవడానికి వీలు లేదు. 4-5 ఆప్షన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్ డిజైన్ ఇన్ చెన్నై ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఈ విధంగా మరి ఈసీఈ మెకానికల్స్కి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. కంప్యూటర్స్ కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక మనకన్నా ఇష్టమైంది ఆంధ్రప్రదేశ్ 4 ఉండే. స్టూడెంట్స్ అందరూ కూడా ఎందుకు ఈ 4 ఉన్నాయంటే మన ఏపీ వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ఇంటికి దగ్గరగా ఉంటాము అనే విధంగా వీళ్ళు ఏపీలో చేరిపోయారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా అనేది స్టూడెంట్స్ ఆలోచించటల్లా. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఆల్ 2 years ఎంటెక్ ప్రోగ్రాంలో 1 year కోర్స్ వరకు ఉన్నది. 1 year తర్వాత ఏమి ఉండదమ్మా, అంతా అయిపోయింది. 1 year తర్వాత ప్రాజెక్టు, ఇంటర్ డిసిప్లినరీ దాని మీద పెద్దగా పట్టించుకోరు. మీరు 1 yearకి ఈ 1 yearకి ఎక్కడైనా ఉండండి, కాకపోతే మంచి ఇన్స్టిట్యూట్లో ఉండటం నేర్చుకోండి. ఇప్పుడు చూడండి ఎవరు లేరు, 4 సీట్లే ఖాళీగా ఉండి, ఒకటి ఎస్సీకి ఉంది, 4 అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ సిగ్నల్ ప్రాసెసింగ్లో ఓపెన్లో 3 ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉండే. మరి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఆక్యుపై చేసుకున్నారేమో. ఎవరైనా ఏపీలో ఎన్ఐటి ఏపీలో వస్తే ఇప్పుడు స్పెషల్ రౌండ్కి వెళ్ళండి. స్పెషల్ రౌండ్కి వెళ్తే మీరు ఎస్ఆర్ రౌండ్కి వెళితే ఇంకా మంచి ఇన్స్టిట్యూట్లో వరంగల్కి వెళ్ళండి. ఎన్ఐటి ఏపీకి ఎందుకు వరంగల్కి వెళ్ళండి, 100% ప్లేస్మెంట్ ఉంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. మనము ఎంటెక్ చేస్తున్నాం అంటే ప్లేస్మెంట్ కోసమే చేస్తున్నాం. అదేవిధంగా ఏదో ఎంటెక్ చేస్తున్నాం డిగ్రీ కోసం చేయట్లా. డిగ్రీ ఏదైనా ఎవరైనా ఇస్తారు, డిగ్రీ అది కాదు మనకి. ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు 2 years, మరి ఈ 2 years స్టూడెంట్స్ దీనిలో చేరతానికి చాలా హ్యాపీ నాకు కూడా. ఎందుకంటే 2 yearsలో మనకి సాఫ్ట్వేర్ రంగంలో కొద్దిగా మరి కొద్దిగా బాగానే ఉంది. జాబ్స్, లే ఆఫ్స్ అన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఈ 2 years మీరు హ్యాపీగా మీరు ఎన్ఐటీలోను ఐఐటీల్లోనూ గడిపేయండి, నో ప్రాబ్లం. బై దట్ టైము మనము సెటిల్ అవుతుందని మనం హోప్ చేస్తాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటీ ఏపీలో ఏమి లేవు. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఐటీలో ఏపీలో వచ్చిన స్టూడెంట్స్ వేరేగా స్పెషల్ రౌండ్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ రెగ్యులర్ రౌండ్స్లో వచ్చిన వాళ్ళు కూడా స్పెషల్ రౌండ్లో మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ ఔరంగాబాద్లో కూడా చూడండి. ఔరంగాబాద్లో 12 సీట్లు ఉండటం జరిగింది. ఇక్కడ విఎల్ఎస్ఐ ఉంది, మంచి, ఇది కూడా మంచి ఇన్స్టిట్యూటే. జిఎఫ్ కాలికట్ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నైల్ కాలికట్ కూడా మంచిదే. ఆల్రెడీ ఇది జోసా కౌన్సిలింగ్లో 16 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రాన్ డిజైన్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనము అన్ని ఇన్స్టిట్యూట్లకి సంబంధించింది కవరప్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే, ఆల్రెడీ మన పాత వాళ్ళు చాలామంది మనతో అసోసియేట్ అయ్యిండారు, వాళ్ళకి కావాలంటే మనం డేటా అయితే ఇవ్వబడుతుంది. ఎవరైతే అప్గ్రేడ్ కోరుతున్నారో వాళ్ళకి డేటా ఇవ్వబడుతుంది. రిమైనింగ్ పీపుల్ ఐఐటీస్కి వెళ్ళిపోయారు అనుకోండి, నో ప్రాబ్లం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మెంటర్షిప్ తీసుకోండి. ఇది మన మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, ఎందుకంటే మనకి ఇది అయిపోతే ఇంకా దీనికి సంబంధించిన 2026 గేట్ ప్రక్రియ మొత్తం సమాప్తం అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 99% క్లోజ్ అయిపోయింది. యాక్టివిటీస్ ఐఐటీలో జాయిన్ అయిపోయారు స్టూడెంట్స్ అందరూ, రెగ్యులర్ రౌండ్స్ అయిపోయినాయి. ఇవి ఏంటంటే వేకెంట్ సీట్స్ కూడా దాదాపు 7,000 సీట్లు ఉన్నాయమ్మా, దాదాపు, నో ప్రాబ్లం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మెంటర్షిప్ తీసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు మిస్ అవ్వకూడదని నా బాధ కూడా. ఎందుకంటే స్టూడెంట్స్ గైడెన్స్ లేక, సరే ఎక్కడెక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉండాలని కూడా ఇన్ఫర్మేషన్ కావాలి కదా. మరి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు మనం చెక్ చేసుకోవడం చాలా కష్టం. అందుకని మొత్తం గైడెన్స్ అయితే ఇవ్వబడుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవి సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.